ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మనం శారీస్ పర్చేస్ ఎలా చేయాలి, రియల్ ఆర్ ఫేక్ ఎలా తెలుసుకోవచ్చు, అలాగే ఒకవేళ ఒక శారీ ఆర్డర్ పెట్టామంటే తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, మనకు డెలివరీ అయ్యేదాకా మనకు ఆ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయ్యేదాకా ప్రాసెస్ ఎలా ఉంటుంది, రియల్ ఆర్ ఫేక్ ఎలా తెలుసుకోవచ్చు, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫొటోస్ అప్లోడ్ చేస్తారు, లేదంటే వీడియో పెట్టి సాంగ్ పెడతారు, కొందరు వాయిస్ పెడతారు, కొందరేమో శారీ వియర్ చేసి వీడియో చేస్తారు, కొందరు ఇలాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసిన అందులో ఫేక్ కూడా కొన్ని ఉంటాయి. సో మీరు అవి గమనించండి. ఏంటి అంటే ఫస్ట్ ఇన్స్టా పేజ్ వాళ్ళు కానీ యూట్యూబ్లో కానీ చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాలో సేమ్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా. ఎందుకు అనంటే కొందరికి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, కొందరికి ఉండదు. సో అందుకని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సేమ్ వీడియో ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్లో పెడతారు. వీడియో పెట్టిన తర్వాత మనకు ఒకవేళ ఆ శారీ నచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏమంటారు, ఇన్స్టా పేజ్ వాళ్ళకి కానీ యూట్యూబ్ పేజెస్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వచ్చు. మీరు వాళ్ళు ఫాలో చేసినా కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్, ట్రెండింగ్ కలెక్షన్ కూడా మీకు తెలుస్తుంది. ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, ఏ ఫ్యాబ్రిక్ ఏ ప్రైస్లో వస్తుంది, ఫేక్ ఆర్ రియల్ ఏంటి అనేది మీరు చూడొచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఏంటి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ ఫేక్ వాళ్ళని ఎలా మనం గమనించాలి, ఎగ్జాంపుల్గా చెప్తా. ఫస్ట్ ఫేక్ వాళ్ళని ఎలా గమనించింది అనేది తర్వాతనే ఎలా ఆర్డర్ చేసుకోవాలనే చెప్తాను. ఎందుకు అంటే ఫస్ట్ ఏదైనా సరే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా బిజినెస్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ఫస్ట్ అందులో నెగిటివ్స్ తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకున్న తర్వాతనే పాజిటివ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనము తర్వాత నెగిటివ్ తెలుసుకునేటప్పటికి మనం లాస్లోకి వస్తాం కాబట్టి ఫస్ట్ నెగిటివ్ ఏంటి అనేది ఆలోచించుకొని అవి తెలుసుకోండి. ఫస్ట్ మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఫేక్ పేజెస్ నుంచి ఎలా ఉంటుందంటే చాలామంది ఫొటోస్ పెట్టి అప్లోడ్ చేస్తారు. అందరూ అనట్లే నేను, కొంతమంది మాత్రమే ఫొటోస్ పెడతారు, మ్యూజిక్ పెడతారు, లేదంటే వేరే వాళ్ళ ఫొటోస్ వేరే వాళ్ళ వీడియోస్. శారీస్ పేజ్ అనుకోండి, ఇప్పుడు నా శారీ బిజినెస్ వాళ్ళ పేజెస్కి సంబంధించి చెప్తున్నా. శారీ బిజినెస్ పేజ్ ఉంది కదా, ఆ శారీ బిజినెస్ పేజ్లో ఒకటి నా వీడియో ఉంది, ఒకటి మీ వీడియో ఉంది, ఒకటి ఇంకొకరి వీడియో ఉంది, ఇంకొకరిది వట్టిదే ఫోటో ఉంది, ఇంకొకరిది వేరే వాళ్ళది ఉంది, లేదంటే వట్టిగా మ్యూజిక్ పెట్టేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు, మ్యాక్సిమం నమ్మొద్దు. అందరు ఇలానే ఉంటారు అని నేను ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ పేజ్లో వాయిస్ ఫేస్ చూపించడము, లేదంటే ట్రస్ట్, లేకపోతే కస్టమర్ కస్టమర్ రివ్యూసా, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే వాటిని నమ్మాలి. ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారు అంటే నీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను. ఈ శారీ ఉంది, చినాన్ క్రేప్ సిల్క్ శారీ, మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ. సో ఈ శారీని ఒక్కొక్కరు 999కి, 799కి, 750కి అలా సేల్ చేస్తున్నారు. లీస్ట్ అంటే 750 అనుకోవాలి, 749 అంటే 750 అనుకోవాలి. ఈ ప్రైస్ని మన ఆడవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే తక్కువకి వస్తుంది అని అంటే ఉరుకుతాం అనమాట. అంటే నేనైనా సరే మీరైనా సరే అంతే ఉంటుంది, ఆడవాళ్ళ మెంటాలిటీ అంత ఉంటుంది. సో ఈ 999 శారీ 899, 799, 750లో ఉన్న శారీని వాళ్ళు కనుక 200కి 300కి పెడతారు, 399. ఇప్పుడు 799 ఉన్నప్పుడు మీకు ఇంత ప్రైజా అనిపిస్తుంది. అదే 399కో 499కో పెడితే అరే ఇందులో ప్రైస్ తక్కువ ఉంది, మనం ఆర్డర్ పెట్టుకోవాలి, మనం అప్రోచ్ కావాలి అనేసి అనిపిస్తుంది. వాళ్ళు స్క్రీన్ మీద నంబర్లు ఇవ్వరు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. కొందరు ఇస్తారు, తర్వాత బ్లాక్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. అయితే అలా వాళ్ళని ఎలా అయినా కాంటాక్ట్ అవ్వాలి అని ఫిక్స్ అవుతాం, ఎందుకంటే ఆ ప్రైస్ ఆ టెంప్టింగ్ అలా ఉంటుంది ఆ టైంలో. సో అది మీరు గమనించాలి. 799కి వచ్చే శారీ 399కి ఎందుకు వస్తుంది? క్లియరెన్స్ ఎలా, కొన్ని రీజన్సే ఉంటాయి. క్లియరెన్స్ ఎలా, ఎందుకంటే తక్కువ స్టాక్ ఉండడం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రైస్కి అయినా ఇవ్వాలి, లేదు అని అంటే ఏమైనా స్పెషల్ ఆఫర్ పెట్టి అయినా ఇవ్వాలి. ఇవి రెండు కాకుండా వట్టిగానే వేరే వాళ్ళ పెట్టి యూజ్ చేసే వాళ్ళని మీరు గ్రహించండి. అలా ఉంటుంది. ఒకవేళ అట్లా పెట్టి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ 399 అన్నాను కదా, దానికి టెంప్టింగ్ అయ్యి మనం వాళ్ళని అప్రోచ్ అవుతాం. వాళ్ళు వెంటనే స్కానర్ పంపిస్తారు. ఇప్పుడు మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళకి అంత టైం ఉండదు, కానీ వాళ్ళకి టైం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అదే బిజినెస్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా టైం ఉంటుంది. అదనమాట. అయితే వాళ్ళకి ఎలా అంటే 399 మనం కొట్టిన తర్వాత స్కానర్ పెడతారు. తర్వాత ఏమడుగుతారు, మ్యాక్సిమం జెన్యున్ వాళ్ళేమో అడ్రస్ అడుగుతారు, వీళ్ళు అడ్రస్ అడగరు, వాళ్ళు ఇక రిప్లై ఇవ్వరనమాట. ఎందుకంటే వాళ్ళు 399 కోసమే పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు రిప్లై ఇయ్యరు. 399 కొట్టిన తర్వాత డెలివరీ ఛార్జెస్ ఎంత ఉంటాయి, 200, 300 పెడతారు, మళ్ళీ అవి కూడా కొడతారు. కొట్టిన తర్వాత అప్పుడు డౌట్ వస్తుంది మనకు, ఇక వాళ్ళు తర్వాత రిప్లై ఇయ్యరు కదా, అప్పుడు డౌట్ వస్తుంది.
డౌట్ వచ్చి అదే ఫొటోస్ ఒకవేళ నా ఫేసే వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ పేజీకి వెళ్ళి అడుగుతారు, మేము మీకు అమౌంట్ కొట్టినాం, మీ ఫేస్ చూసి మీ మీద ట్రస్ట్ తోటి మేము మీకు అమౌంట్ కొట్టినాం, మావి మాకు రిటర్న్ సెండ్ చేయండి అనేసి అప్పుడు వస్తుంది అసలు కథ. అయితే వాళ్ళు ఏమనంటారు, చాలామంది ఇలా జరుగుతుంది స్కామ్ మీరు గమనించండి అనేసి వాళ్ళు చాలా వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ మనం అలాంటివి వినము. ఇలాంటి వాళ్ళకి మాత్రమే అమౌంట్ పే చేస్తాం. తక్కువ ప్రైస్ పెట్టుకొని లెస్ మార్జిన్తో సేల్ చేసే వాళ్ళకి మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వం. సో మీరు అది గమనించండి. ఫేక్ ఆర్ రియల్ ఏదో మీరు ఇప్పటి నుంచి అయినా తెలుసుకోండి. మీ డబ్బులు ఎవరికి డబ్బులు వట్టిగానే రావు, కష్టపడితేనే వస్తాయి. అంత తక్కువకు వస్తుంది అని అంటే అక్కడ ఏదో స్కామ్ ఉంది అని మీరు గమనించండి. ఇది ఫేక్ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జెన్యూన్కి వద్దాం. జెన్యూన్ వాళ్ళు ఇన్స్టా పేజెస్ వాళ్ళు కానీ యూట్యూబ్ పేజెస్ వాళ్ళు కానీ ఎలా ఉంటారు అని అంటే, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ రెగ్యులర్గా వారానికి 2-3 అయినా పోస్ట్ చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళ పేజ్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక వీడియోలో, అంటే కొందరికి ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు కాబట్టి ఏదో ఒక వీడియోలోనైనా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ చూపిస్తారు. శారీ ప్రమోషన్కి ఇచ్చే వాళ్ళది అది వేరే విషయం. సో ఏంటి అంటే మనం ఏం చూస్తున్నాం, జెన్యూన్గా ఎలా మనం ట్రస్ట్ చేసి కొనాలి అని కదా. సో ఏంటంటే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి అంటారు. మెసేజ్ చేయాలి. కొందరు ప్రైస్ ఇస్తారు, కొందరు ప్రైస్ ఇవ్వరు. వాట్సాప్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాట్సాప్ నెంబర్కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫొటోస్ పెట్టిన వాళ్ళని ఫొటోస్ పిక్స్ పెట్టమనండి. ఎందుకంటే కొందరు సెల్లర్ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు, కొందరు హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తారు, కొందరికి స్టోర్ ఉంటుంది, కొందరికి ఆన్లైన్ సర్వీస్, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు రీసేలింగ్ కూడా చేసుకుంటారు. రీసేలింగ్ అంటే ఏంటి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పెట్టిన వీడియోస్ని వాళ్ళు కాపీ చేసుకొని ఇందులో పోస్ట్ చేసుకోవడం, లేదంటే వీళ్ళు స్టోరీలలో పెట్టుకోవడం, స్టేటస్లలో పెట్టుకోవడం ద్వారా కూడా అట్లా కూడా అవుతుంది. సో అదంతా ఓకే. ఆర్డర్ ఒకవేళ కన్ఫర్మ్ అయింది అనుకోండి, పిక్స్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారు. వాళ్ళని మనం ఏమేమి అడగాలి అంటే మీరు క్లియర్గా వినండి. ఏమేమి అడగాలి అని అంటే, వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ పెట్టిన తర్వాత ఫొటోస్ పెట్టమనండి, లేదంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటే వీడియో కాల్ చేసైనా తీసుకోండి. ఒకవేళ ఫొటోస్ పెట్టేటట్టయితే ఫొటోస్ పెట్టిన తర్వాత అవి మీకు నచ్చితే కనుక మీరు వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తారో ఆ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఫేక్ వాళ్ళు అడ్రస్ అడగరు. జెన్యూన్ వాళ్ళు మీరు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా మీ అడ్రస్లో ఏమేమి ఉండాలి అంటే నేము, మీరు ఎక్కడ అడ్రస్, మీకు మీషోలో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ క్లియర్గా ఉండాలి. వితిన్ పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీరు ఏ పిన్ కోడ్కి అయితే ఇస్తారో ఆ పిన్ కోడ్కి వెళ్ళిపోతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పిన్ కోడ్కి అయితే ఇస్తారో ఆ పిన్ కోడ్కి వెళ్ళిపోతుంది. అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒకటి కాదు 2 ఫోన్ నెంబర్లు ఇవ్వండి, ఒకటి కాకపోయినా ఒకటి. మళ్ళీ డ్రెస్సుల విషయానికి వస్తే మాత్రం డ్రెస్సులు కొనుక్కునే వాళ్ళు ఒక సైజ్ ఎక్కువ పెట్టుకోండి. వాళ్ళ ఆ క్లాత్ని బట్టి ఒకవేళ మన డ్రెస్కి ఫిట్టింగ్కి ఇంకా టైట్ అయింది అనుకోండి, తర్వాత బాధపడవలసి వస్తుంది. మీరు గొడవ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అనంటే నేను ఈ ఫ్యాబ్రిక్ అనుకున్నా, ఇలా అయింది, ఇది వస్తుంది అనుకుంటే ఇలా వేసారని తర్వాత తిట్టుకోకుండా ఫస్ట్ మీరు కొంచెం ఎక్కువ సైజ్ పెట్టుకోండి. లూజ్ అయితే కుట్లు ఎంచుకోవచ్చు, అది బెటర్ కదా. డ్రెస్సెస్ విషయానికి అయితే అట్లా. శారీస్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు అడ్రస్ పెట్టిన తర్వాత మీరు అడ్రస్ పెట్టిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుందో అడగండి. ఏ సర్వీసో అడగండి. ఒకవేళ పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఇండియన్ పోస్ట్నే చూస్ చేసుకోండి. ఒకవేళ డిస్టిక్ లెవెల్లో ఉంటే కొంచెం డిస్టిక్ లాగా ఉంటే కొంచెం మెయిన్ ఏరియాల్లో కానీ ఉంటే మీరు డిటిడిసి కొరియర్ సర్వీస్ కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు తెలుస్తుంది. మ్యాక్సిమం చిన్న బిజినెస్ పేజెస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ పోస్ట్ సర్వీస్నే యూజ్ చేస్తారు. బల్క్లో పంపించే వాళ్ళు కార్గోని యూజ్ చేస్తారు. ఇది మీరు గమనించండి. బల్క్లో తీసుకున్నప్పుడు మనము కార్గో సర్వీస్ యూజ్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒకటే రోజులో వస్తుంది. అంటే ఈరోజు ఆర్డర్ పెట్టామంటే రేపు వచ్చేస్తుంది. ఇండియన్ పోస్ట్ అయిందనుకోండి 5 to 7 days. ఇది కూడా ఎట్లా అంటే వాళ్ళు చెప్తారు 7 to 10 days అని చెప్తారు. మీరు ఆర్డర్ పెట్టినప్పటి నుంచి 10 days కాదు, మధ్యలో గవర్నమెంట్ హాలిడేస్ ఉండొచ్చు, లేదంటే మీకు వాళ్ళకి ఏదన్నా ఇష్యూ వల్ల కూడా ఏమంటారు, మీరు ఫోన్కి రెస్పాండ్ కాకపోతే వాళ్ళు కక్ష తీర్చుకోవడానికో అట్లా కూడా లేట్ చేస్తారు. ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే ఇది సిల్లీగా ఉంటుంది, మీరు గమనించండి. చాలాసార్లు మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా, నాకు రాలేదు అని అంటాము. మనము డెలివరీ పర్సన్తో ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళకు మీకు మధ్యలో కనెక్షన్ సరిగా లేక వాళ్ళు ఏం చేస్తారు, మీ మీద కోపంతో వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు.
క్యాన్సిల్ చేసి తీసుకోకుండా మీ దగ్గరికి రాకుండా చేస్తారు. చేసిన తర్వాత మనం ఎవరి మీద ఏడుస్తాం? మనం ఎక్కడైతే ఆర్డర్ పెట్టుకున్నామో వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళని ఏమని అడుగుతాం, మేము మీకు అమౌంట్ సెండ్ చేసాము, మీరు మాకు ఇవ్వలేదు అని అంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? డెలివరీ పర్సన్ మిస్టేక్ అది. ఇది చాలా సిల్లీగా ఉంటుంది కదా. సో చాలాసార్లు ఇలాంటివి జరుగుతాయి మ్యాక్సిమం చాలా ప్లేసెస్లో. అంటే మీరు అది గమనించండి, ప్రాబ్లం ఎవరిది అనేది గమనించి మీరు ఇంకొకరిని అనడానికి ట్రై చేయండి. తెలియకుండా ఏది మాట్లాడొద్దు, ఓకేనా? ఇంకా ఏంటి అంటే, ఆర్డర్ పెట్టుకున్నది మీ దగ్గరికి రిసీవ్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే, ఓపెనింగ్ వీడియో ఇట్లా చూపిస్తా. ఎగ్జాంపుల్గా ఈ శారీ ఉంది, దీన్ని మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, ఈ కవర్లో ఉండగానే దీన్ని ఇట్లా 4 సైడ్స్గా ఇట్లా తిప్పి చూపించి 360 డిగ్రీస్లో మనము వీడియో తీసుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళని అడగండి, మీరు రిటర్న్ ఆప్షన్ ఉందా, ఎక్స్చేంజ్ ఉందా, అంటే కలర్కి ఎక్స్చేంజ్ ఉందా, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఉందా. మ్యాక్సిమం కలర్కి ఎవరు ఎక్స్చేంజ్ ఇవ్వరండి. నేను ఇవ్వను, ఎవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకు అంటే మీకు నచ్చి ఆల్రెడీ కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి ఎవరు కూడా ఇవ్వరు. డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే వీడియోలో మెన్షన్ అయి ఉండాలి, అది ఖచ్చితంగా వీడియోలో కనబడాలి. కనబడితేనే మాత్రమే ఇస్తారు. అది మీరు గమనించి వీడియో తీసుకోండి. ఒకవేళ డ్యామేజ్ రాకపోతే ఓకే, డ్యామేజ్ వచ్చిందనుకో తర్వాత మీరు ఇద్దరు గొడవ పెట్టుకోవడం తప్ప ఏముండదు అందులో. వాళ్ళు రిటర్న్ ఇవ్వరు, మీరు తీసుకోలేరు. సో మీరు డ్యామేజ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, వీడియో తీసుకోవాలి. అది మెయిన్ థింగ్. ఒకవేళ రిసీవ్ అయింది అంటే మీకు జెన్యూన్ అనిపిస్తే మంచి రివ్యూ కూడా ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు హ్యాపీ. యూట్యూబ్లో అన్నాను కదా, యూట్యూబ్లో కూడా ఇంతే ప్రాసెస్ ఉంటుందండి. మ్యాక్సిమం యూట్యూబ్లో ఛానల్లో వీడియో పెడతారు. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి. కొన్ని మేజర్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే, మీరు రీజన్స్ అనుకోండి, మీరు మిస్టేక్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను చెప్పాలనుకున్నది చెప్తున్నా. సో ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేసినప్పుడు వేరే కస్టమర్ నాకు మెసేజ్ చేశారు, నాకు ఈ శారీ కావాలి అని మెసేజ్ చేశారు. మెసేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా కాబట్టి నేను దానికి రిప్లై ఇవ్వకపోవడం వల్ల కస్టమర్ ఏమనుకుంటున్నారు అంటే, చాలామంది వీళ్ళు రిప్లై ఇవ్వరు, వీళ్ళు బిజినెస్ చేయడం ఎందుకు అని అనుకుంటారు. వాళ్ళ సిచ్యువేషన్ని ఎవరు అర్థం చేసుకోరు. అంటే మీకు మెసేజ్ చేసే టైంలో వాళ్ళు ఏ పనిలో ఉన్నారు. సో ఇంకోటి ఏంటి అంటే, మీరు మెసేజ్ చేసే టైంలో వేరే వాళ్ళు మెసేజ్ చేసినా వాళ్ళది ముందు వస్తుంది మెసేజ్, దానికి రిప్లై ఇచ్చిన తర్వాతనే మీరు దానికి ఇస్తారు. అది ఆటోమేటిక్గా అట్లనే జరుగుతుంది. కానీ చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే, మీరు రిప్లై ఇవ్వట్లేదు, మీరు 1 డే ఆగండి, 2 డేస్ ఆగండి, మీ మెసేజ్ అనేది వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత మీరు ఒక 2 డేస్ తర్వాత కూడా కాకపోతే ఒకసారి కాల్ చేయండి. కాల్ కట్ చేశారా వెంటనే మళ్ళీ ఒకవేళ మీరు కాల్ చేస్తే వాళ్ళకి గుర్తు చేసినట్టు అనమాట. చాలామంది కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకు హెవీ మెసేజెస్ వల్ల వాట్సాప్ బ్లాక్ అవుతుంది. మళ్ళీ కాల్స్ వస్తే మెసేజెస్కి రిప్లై ఇవ్వలేము అనేసి కాల్ అటెంప్ట్ చేయకుండా ఈ నెంబర్ ఏంటిది అని చూసుకొని, ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఏదైనా ఇష్యూ ఉందా అనేది వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కొందరికి ఉంటుంది. కొందరు వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకోకుండా వెబ్సైట్ త్రూ ఆర్డర్ తీసుకుంటారు. వెబ్సైట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు వెబ్సైట్లో ఎలా తీసుకోవాలో వాళ్ళ పేజ్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి, కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి స్క్రీన్ మీద కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే, అక్కడ మనం అడ్రస్ అంతా ఫిల్ చేయాలి కదా. ఇది వేరే వాళ్ళకి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. కానీ టాపిక్ వచ్చింది కాబట్టి వీడియోలో చెప్తున్నా. వేరే వాళ్ళ వెబ్సైట్లో మనం ఆర్డర్ చేయాలంటే మన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మన అడ్రస్ ప్రతి ఒక్కటి లాగిన్ అవ్వాలి. ఇట్లాంటి లాగిన్ కావడం వల్ల నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, ప్రాబ్లం అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలా ఏం కాదండి, మన ఫోన్లో మన అడ్రస్, మన డీటెయిల్సే ఉంటాయి. వాళ్ళకి మనం ఒకవేళ ఆర్డర్ చేస్తే ఈ ఈమెయిల్ నుండి ఈ ఆర్డర్ వచ్చింది అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మీరు అలా ఆర్డర్ చేసుకోండి, దానివల్ల ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే చిన్న పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే, ఈ కాలంలో ఎలా ఉన్నారు అంటే, 1 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేదాకా కూడా పెట్టుకోరు. ఫాలోవర్స్ని బట్టి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కాదండి. అసలు సైడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా బిజినెస్ టిప్స్ కానీ, బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ, బిజినెస్లో ఏమేమి ఉంటాయి కానీ, ఇలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏ పేజ్లో కూడా ఉండదు, ఏ ఛానల్లో కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని మీరు ట్రస్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది కదా, అలా అనమాట. దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, లేదంటే మీకు వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్షల ఫాలోవర్స్ ఉన్నారండి, మీరు మెసేజ్ చేసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకపోవడం వల్ల మీరు సఫర్ అవుతారు. అదేదో చిన్న పేజెస్ని కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయండి. వాళ్ళు ఇప్పుడు ఒక స్టార్టింగ్ పేజ్ ఉంది, అందులో ఫాలోవర్స్ ఒక 1500 ఉన్నారు, ఒక 2000 ఉన్నారు అనుకోండి. వాళ్ళ పోస్టులు తక్కువనే ఉన్నా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళని మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఇంకా ఏంటి అంటే,
మీరు చిన్న చిన్న పేజెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే ఒక శారీకి ఒక్కొక్కరు 300-400 మార్జిన్, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు గెయిన్ చేస్తారు. అంటే వాళ్ళ మార్జిన్ 300-400 ఒక శారీ మీద పెట్టుకుంటారు. మీరు గమనించండి. మళ్ళీ ఒక షాప్కి వెళ్ళి చూడండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు ఒక షాప్కి వెళ్ళి చూడండి. షాప్కి వెళ్ళి చూస్తే వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జ్, వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ ప్లేస్ ఎంత ఉంటుందో దాని ఛార్జ్, మళ్ళీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చే జీతము, శారీ మీద వచ్చే జిఎస్టీ, ఇవన్నీ వేసి కలిపి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. అట్లా ఏం యూజ్ ఉండదండి. అంటే మా దగ్గర కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు. చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు వాళ్ళకు మార్జిన్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే మీరు కూడా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీని తీసుకున్న వాళ్ళు కూడా అవుతారు. అలాగే ఇప్పుడు నేను చెప్పినా కదా ఒక ఎగ్జాంపుల్, 999 శారీని 799 వరకు సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతకంటే తక్కువ 499 దగ్గర తీసుకోవద్దు అని చెప్పాను కదా. అట్లా కాదు నేను చెప్పేది, అట్లా కాదు. కానీ శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు ఒక శారీ ఉంది, 300 శారీ ఉంది. ఈ శారీ మీకు ఐడియా ఉందా? ఒక్కొక్కరు ఈ శారీని 750, 850, 999 కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం 599, 550లోనే ఈ శారీని మనం ఇస్తాము. కానీ నమ్మరు చాలామంది. నమ్మకపోవడం వల్ల ఎవరు లాస్ అవుతారు? మీరే లాస్ అవుతారు. అది మీ ఇష్టం. సో ఇలాంటి చిన్న చిన్న పేజెస్ చూడండి. మీకు ఒకసారి శారీ కూడా చూపిస్తున్నా. చాలా బాగుంటుందండి శారీ. ఇట్లాంటి చిన్న చిన్న పేజెస్ వాళ్ళని సపోర్ట్ చేస్తే మీరు మంచి మంచి శారీస్ని పొందొచ్చు. అలాగే తక్కువ ప్రైస్లో కూడా మీరు శారీస్ని కొనుక్కోవచ్చు. మీరు అది గమనించండి. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే శారీస్ మంచిగా వస్తాయి అని కాదు. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు చాలా భయం ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఏదైనా ప్రాబ్లం అయితే మమ్మల్ని అంటారు, లేదంటే కామెంట్స్లో పెడతారు, లేదంటే ఇంకొకసారి నాకు కస్టమర్ రారు, లేదంటే ఇంకేమనిపిస్తుంది అంటే శారీ బిజినెస్ చేస్తున్నాం కానీ ఎవరు మనల్ని నమ్మట్లేదు కదా, ఇంత తక్కువ మార్జిన్ పెట్టినా కూడా ఎవరు తీసుకోవట్లేదు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని ట్రస్ట్ చేయండి. వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ బిజినెస్కి మీరు గ్రోత్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు తక్కువ ప్రైస్లో శారీ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. మీరు అది గమనించండి. ఇంతవరకు మీరు వీడియో చూశారు అని అంటే మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉంటే కనుక మీరు నాకు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. అప్డేట్స్ కోసం కానీ, శారీ బిజినెస్ టిప్స్ కోసం కానీ, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటి కోసం కానీ తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే వాట్సాప్ త్రూ అయినా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ బల్క్లో మీకు స్టాక్ కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు హోల్సేల్లోనే నేను శారీస్ ప్రొవైడ్ చేస్తాను. సింగిల్లో కూడా రీజనబుల్ అండ్ బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉండే శారీస్ని తప్పకుండా అందిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.